కృష్ణలంక కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేస్తుంది. కృష్ణలంక కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పనిచేస్తుంది. వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, కల్తీ మద్యం ఘటనకి సంబంధించి విచారణలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తరంగిణి, కల్తీ మద్యానికి సంబంధించి పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర డీజీపీ రాముడు కూడా ప్రకటించడం జరిగింది. అయితే నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో ఈ సిట్ ఉంటుంది. మొత్తం 9 మంది సభ్యుల బృందంతో ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ కి నాయకత్వం కూడా మహేష్ చంద్ర లడ్డాని సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చూసినట్లయితే గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో సిట్ మొత్తం మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంలో పనిచేసే ఈ సిట్లో 9 మంది అధికారులను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానంగా సీనియర్ అంటే డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీసుగా ఉన్న మహేష్ చంద్ర లడ్డా, దాంతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి సెంథిల్ కుమార్, దాంతోపాటు డిఎస్పీలుగా కొనసాగుతున్న టి కనకరాజు, అలాగే ఎం వెంకటేశ్వరరావులను కూడా ఏర్పాటు చేశారు. వీరితో పాటు 3 సీఐల్ని కూడా సిట్లో భాగస్వాములు చేశారు. సిట్లో భాగస్వాములుగా వైవి నాయుడు, శ్రీనివాసరావు, అబ్దుల్ కరీం 3 సీఐలు పెట్టారు. దీంతోపాటు 2 ఎస్ఐలను కూడా ఈ సిట్లో భాగస్వాములు కూడా చేశారు. సిహెచ్ రాంబాబు, అలాగే మీరా సాహెబ్ అనే ఎస్ఐలు కూడా ఉన్నారు. మొత్తం ఈ 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈ కల్తీ వ్యవహారాల మీద పర్యవేక్షణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తుందని డీజీపీ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా గతంలో జరిగిన మైలవరంలో 18 మంది కల్తీ కళ్ళు తాగిన ఘటనలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి కేసులన్నింటినీ కూడా దర్యాప్తులో సమీక్షిస్తామని, ఈ దర్యాప్తు ఆ కేసులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా విజయవాడ అనేది ఒక కల్తీకి కేంద్రంగా మారిపోయిన నేపథ్యంలో అసలు కల్తీకి సంబంధించిన అన్ని వ్యవహారాల మీద కూడా ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్లన్నీ కూడా ఈ సిట్కి అప్పచెప్తున్నట్టుగా డీజీపీ కూడా ప్రకటించారు. మరోవైపున కృష్ణలంక పోలీసులు కూడా ఇప్పటికే 9 మంది ఏదైతే స్వర్ణ బార్లో నకిలీ మద్యం అమ్మారని భావిస్తున్నారో ఆ మద్యం అమ్మిన బార్ షాప్ నిర్వాహకులు, దానిలో పనిచేసిన వారిని కూడా 9 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 9 మందిని కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు కీలకంగా ఏదైతే బార్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజీని కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే 4 రోజులకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని కృష్ణలంక పోలీసులందరూ కూడా సేకరించడం జరిగింది. ఈ ఫుటేజీలో బార్లో ఉన్న ఆ కౌంటర్ నుంచి ఏ రకమైన పదార్థాలని విక్రయిస్తున్నారు, ఆ పదార్థాలని గ్లాస్లో ఏ రకంగా కలుపుతున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ఇవి కాకుండా పూర్తిగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సిన నివేదిక చాలా కీలకంగా మారినట్లుగా డీజీపీ కూడా వెల్లడించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే 5 మృతి చెందిన వారి శరీరాల్లో ఉన్న కొన్ని భాగాల్ని, అలాగే వారి కడుపులో ఉన్న ద్రవాల్ని కూడా తీసుకొని ఫోరెన్సిక్ నివేదిక కూడా పంపించడం జరిగింది. ఈ నివేదికలో వారు ఏ రకమైన పదార్థాల కారణంగా మృతి చెందారు, వారి మరణాలకు దారితీసిన కారణాలు ఏంటి అనే దాని మీద శాస్త్రీయంగా ఒక విశ్లేషణ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. ఇవి కాకుండా మొత్తం జిల్లాలో ఉన్న 3 బెవరేజ్ కంపెనీలు, అలాగే 3 డిస్టిలరీ కంపెనీలు, వీటికి సంబంధించిన శాంపిళ్లను కూడా ఎక్సైజ్ అధికారులు కూడా సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా కాకినాడలో ఉన్న ఎక్సైజ్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇక్కడ వీటినన్నింటిని కూడా విశ్లేషించి నిజంగా ఇవి ఇక్కడ నుంచి వెళ్ళిన లిక్కర్ ఏదైతే కొన్ని బ్యాచ్లు ఉన్నాయంటే మొత్తం 9 రకాల బ్యాచ్లు, 9 రకాల బ్రాండ్లలో ఈ కల్తీ జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ 9 రకాల బ్రాండ్లు కూడా 34 మంది కూడా సేవించిన నేపథ్యంలో 5 చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 9 రకాల బ్రాండ్లకు, ఆ బ్రాండ్లకు సంబంధించిన బ్యాచ్లు, వీటిలో ఏ రకమైన పదార్థాలు కలిసాయి, వీటిలో మిథనాల్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసును మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఈ కేసు మీరు చూశారు కదా, మీరు మొన్నటి నుంచి చూస్తున్నారు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంకా ఉన్న తర్వాత ఇంకా ఇప్పుడు ఒకవేళ ఇంతటితోనే ఆగుతుందని గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ కల్తీ అనేది దీని ఆరిజిన్ మనకు కనుక్కోకపోతే ఇది ఎట్లా వచ్చింది, ఏమి ఎవరు చేశారు, దీని వెనకంతా ఎవరున్నారు, మనం ఈ గుట్టు తేల్చి దీని వెనక దీంతో సంబంధం ఉన్న అందరినీ కూడా మనము చట్టం ముందు నిలబెట్టకపోతే చాలా ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ఆఫీసర్స్ని, మెడికల్ లాంటి ఆఫీసర్స్ సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది.
మీకు తెలుసు నిన్న కూడా చాలాసేపు ముఖ్యమంత్రి గారు దాదాపు గంట సేపు రివ్యూ చేసి పాలసీ అంతా ఎక్సైజ్ కమిషనర్తో మా పోలీస్తో పక్క వాళ్ళతో పక్క అన్ని డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేయడం జరిగింది. మా వంతుగా మేమేం చేయాలనుకున్నామంటే సరే ఈ కేసు తేల్చాల. విజయవాడలో కల్తీలు ఎక్కువైతున్నాయి ఈ మధ్య చాలా చోట్ల. నార్మల్గా ఒక సిటీలో ఇన్ని కల్తీలు ఒకేసారి బయటపడడం ఎప్పుడు చూడలేదు.